నమస్తే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని సామెత. ఆ విషయం జనసేన నాయకత్వానికి బాగా వంటబట్టినట్టయింది. ఓ పక్క జనసేన అధ్యక్షుల వారు ఉప్పాడలో మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నారు? ఆయన "మీకు న్యాయం చేయలేనప్పుడు నేను రాజకీయాలు వదిలి వెళ్ళిపోతాను. కానీ మీకు అన్యాయం చేయను" అని చెప్పి. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల సమస్యల మీద ఆయన మాట్లాడారనమాట. పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎక్కడా నేను కాంప్రమైజ్ కాను. ఎందుకంత ఆయన భావోద్వేగానికి లోనయ్యారు? ఆయన చెప్పిన పనులు కావట్లేదా అక్కడ గవర్నమెంట్‌లో? ఇదొకటి. రెండోది రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన. రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జనసేన టికెట్ నుంచి ఆయనైతే రాజోలు గవర్నమెంట్ ఆసుపత్రిలో కనీసం కాంట్రాక్ట్ పద్ధతినైనా ఒక గైనకాలజిస్ట్‌ని ఇవ్వండి అని చెప్పేసి 2 చేతుల ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆయన ఓపెన్‌గా ఆ ఊళ్ళో జరిగిన సభలో చెప్పాడు. గత సంవత్సరం నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను డీసీహెచ్ఎస్ కార్తిక్ గారు, అయ్యా మా దగ్గర ఒక డాక్టర్నైనా పొజిషన్ చేయండి. ఓపీ లేదు, డెలివరీ లేదు. 2024 స్టాటిస్టిక్స్ తీయండి. 350 మంది డెలివరీస్ జరిగినాయి ఇక్కడ. 350 డెలివరీస్ హాస్పిటల్ డెలివరీస్ జరిగాయి. ఈ సంవత్సరం 64 డెలివరీస్ జరిగాయి. ఏం చెప్పాలా, ఎవరికి చెప్పుకోవాలా? ఎన్నిసార్లు నేను మీకు ఫోన్ చేసి ఉంటాను, నేను ఎన్నిసార్లు మీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి ఉంటాను, నేను ఎన్నిసార్లు డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఉంటాను. నేను దయించి ఈ విషయంలో గైనకాలజీకి సంబంధించిన డాక్టర్ను మాకు ఇమ్మీడియట్గా కావాలి. ఎంత డీటెయిల్గా ఒక 5 నిమిషాలు మాట్లాడారు ఆయన. యంత్రాలు ఉంటే డాక్టర్లు ఉండరు, డాక్టర్లు ఉంటే యంత్రాలు ఉండవు. ఏంటిది ఈ పరిస్థితి? డీసీహెచ్ఎస్ కార్తీక్ గారికి కొన్ని వందల సార్లు మొత్తుకున్న ఆయన దగ్గర ఒక డాక్టర్ని పంపించండి నేను. అమలాపురం కాకినాడ దాటి ఒక డాక్టర్లు ఇక్కడ రావట్లేదంట. రాజోలు పెద్ద నియోజకవర్గం, 60 గ్రామ పంచాయతీల్లో డెలివరీలు కావాలంటే కాకినాడ కానీ అమలాపురం కానీ పోవాల్సి వస్తుంది మహిళలు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక గైనకాలజిస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 360 ప్రాణం 360 డెలివరీస్ జరిగేవిట. ఇప్పుడు 60 కూడా జరగట్లా. గైనకాలజిస్ట్ లేకపోవడం ఏంటండి ఆసుపత్రిలో? ఆయన జనసేన ఎమ్మెల్యే, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆయనకి తెలుసు బ్యూరోక్రాటిక్ సిస్టము వ్యవస్థలు ఇట్లా పనిచేస్తాయని. ఇక ఓపెన్ అయిపోయాడు ఆయన. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అనే సామెత చెప్పిన విషయం అది. ఏంటి ఒక డాక్టర్ని కూడా మీరు ఇప్పించలేకపోతున్నారు ఎమ్మెల్యే గారని ఆయన నిలదీస్తుంటే ఏం చెప్పుకుంటాడు ఆయన జనాలకి? అందుకని జనం ముందు చెప్పేశాడు ఓపెన్. మీరు కాంట్రాక్ట్ పద్ధతిని నియమించండి. మీ దగ్గర వచ్చిన అప్లికేషన్లో డబ్బులు మేము ఇస్తాం, జీతాలు మేము ఇస్తాం. ఏదో మా ఊళ్ళో వాళ్ళందరం, మా నియోజకవర్గంలో వాళ్ళందరం కలిసి మేమే ఒక నిధి ఏర్పాటు చేసుకుని ఇస్తాం అంటే ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద కూడా గైనకాలజిస్ట్ని ఏర్పాటు చేయలేని ఒక దుస్థితిలోకి డీసీహెచ్ఎస్ వెళ్ళిందా? ఆరోగ్య శాఖ వెళ్ళిందా? ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఏం మాట్లాడతారు ఈ విషయంలో? జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాల మీద లేవటానికి మాత్రం రెడీగా ఉంటారు. మీ తాతలు దిగి వచ్చిన ఇది మెడికల్ కాలేజీలకి ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయలేరండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తాత దిగి వస్తారా లేదా అది వేరే విషయం. ముందు మీ కళ్ళ ముందు కురుపాం గిరిజన బాలికల పాఠశాలలో జరిగిన మరణాలు, ఎంత ఘోరంగా వైద్యారోగ్య శాఖ విఫలమైంది అక్కడ అడ్రస్ చేయడంలో. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎంత బాధ్యత ఉందో వైద్యారోగ్య శాఖ, విద్యాశాఖ కూడా అంతే బాధ్యత ఉంది. ఇటు చూస్తే మరి రాజోల్ ఎమ్మెల్యే, ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటైర్ అయిన తర్వాత జనసేన నుంచి గెలిచారు. ఆయన ఇంత ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే ఇవాళ ఆయన పేరు ఏ పుస్తకంలో రాస్తారు? మరి మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి కదా, పేర్లు రాస్తుంటారు కదా. మాకు వ్యతిరేకంగా మాట్లాడాను. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఆయన మాట్లాడింది, వేరే వాళ్ళే కాదు. ఆయన మాటలు కూడా మనం వినొచ్చు, అది చూడొచ్చు, ఆ వీడియో కూడా చూడొచ్చు. ఇదేమి అది నేరుగా ఓపెన్గా చెప్పాడు. డాక్టర్లు ఉంటే యంత్రాలు ఉండవు, యంత్రాలు ఉంటే డాక్టర్లు ఉండరు. ఒక డెలివరీ కోసం రాజోలు నియోజకవర్గ పరిధిలో 60 గ్రామ పంచాయతీలు ఉన్నాయట. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలనుకునే మహిళలు ఎవరైనా ఉన్నా, గర్భిణులు ఎవరైనా ఉన్నా అయితే అమలాపురం వెళ్ళాలి, లేదా కాకినాడ వెళ్ళాలట. అక్కడికి వెళ్తే ఎవరు చూసేవాళ్ళు దిక్కు మొక్కు ఉండదు. అంత దూరం వెళ్ళాలంటే సాధ్యమయ్యే పనేనా? ఇది ఆయన ప్రశ్న. సరే, ఇక్కడ దాకా వద్దాం. దీని అన్నిటికీ మళ్ళీ నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఈ సమస్యలన్నీ వెళ్ళి మళ్ళీ ఎక్కడొచ్చి ఆగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం మీద. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి ఎవరు మరి నడుము బిగించేసి మొత్తం రెడీ అయ్యి కరసాంతో సహా సిద్ధమవుతున్నది? ప్రభుత్వం సిద్ధమవుతుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది? 4,950 కోట్ల రూపాయలు మా దగ్గర లేవు,
ఇప్పుడు ఆ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళేదో వాళ్ళ ఇబ్బంది లేదో వాళ్ళు పడతారు. ఆటికి అవసరమైన పర్మిషన్లు ఏమన్నా ఉంటే ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ వైద్య సదుపాయాల మౌలిక సంస్థ ఏదో ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక అభివృద్ధి సంస్థ, వాళ్ళొచ్చి మీకు పర్మిషన్లు ఇప్పిస్తారు, మీరు బేజానుగా చేసుకుపోండి అని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దాం అనుకున్నారు. ఎకరం ₹100 లీజు పరాయణం, 261 ఎకరాలు 26,100 ఇచ్చేస్తారు. అయితే టెండర్కి ఫీజు వేరే ఉంటుందిలేండి, ₹1,00,00,000 ఉంటుంది. సక్సెస్ఫుల్ బిడ్డర్, మళ్ళీ టెండర్లో ఎక్కువ మంది వస్తే వాళ్ళ పాట పెరుగుతుంది. సక్సెస్ఫుల్ బిడ్డర్ దక్కించుకున్న తర్వాత వాళ్ళు పే చేసేది 33 ఏళ్ళు, మళ్ళీ 33 ఏళ్ళు, 66 ఏళ్ళకి. దానికి అనుబంధంగా 625 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించింది. ఆయన ప్రతిపాదన ఏంది? ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం అలాంటి ఆసుపత్రి వస్తుంది. అలాంటి ఆసుపత్రులు కనుక వచ్చి ఉంటే మెడికల్ కాలేజీలతో పాటు ఈరోజు రాజోలు ఎమ్మెల్యే మరి వారు వరప్రసాద్ గారు లేవనెత్తిన అంశాలకి సంబంధించి వాటిని ఆ సమస్యలను అడ్రస్ చేయడం ఈజీయే కదా. సరే, అది పార్లమెంటరీ నియోజకవర్గాలు అంటే జిల్లాలు అనుకుందాం కదా సార్. 25 జిల్లాలకి 25 ఆసుపత్రులు ఉన్నాయనుకోండి, 625 ఆసుపత్రులు. అప్పుడు గైనకాలజిస్టులు ఉంటారు, ఎనస్థిస్టులు ఉంటారు, కావలసిన మౌలిక సదుపాయాలు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రతిపాదించారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తానికి లాబీ చేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అంతకుముందు ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడున్న ప్రభుత్వం వారు తీసుకురాలి. మరి ఆయన తీసుకొచ్చి కష్టపడి నాన్నకి కింద మీద పడి భగీరథ ప్రయత్నం చేసి తీసుకొస్తే 700 సీట్లు వెనక్కి ఇచ్చేశారు. గోడకు కొట్టిన సున్నం అయిపోయింది. మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తెచ్చుకోవడం అంటే పైసా కూడా వెనక్కి రాదు. అలాంటి సీట్లు పోయినాయి, విలువైన సీట్లు. ఎవరికి వచ్చేవి అవి? పేద మధ్యతరగతి వాళ్ళు, నీట్లో క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళు ఆ సెక్షన్స్ నుంచి వాళ్ళకి వచ్చేవి. ఇప్పుడేంటి? అవన్నీ ప్రైవేట్ పరమైన తర్వాత కోటా గవర్నమెంట్ది ఉండొచ్చు, కానీ ఫీజు ఎక్కువ ఉంటుంది కదా. పేద మధ్యతరగతి వాళ్ళు చెల్లించుకోవాల్సిన ఫీజు వాళ్ళకి రాయితీలు ఇస్తారా? అండ్ భర్తీ విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, ఇతర సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు ఉంటాయి. ఆ రిజర్వేషన్ల ప్రోటోకాల్ పాటిస్తారా? ఈ సందేహాలు. అండ్ మీకు అనుబంధంగా అంటే ఈ 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మీరు ప్రతిపాదిస్తున్న వాటికి అనుబంధంగా నిర్మితమయ్యే హాస్పిటల్స్లో ఇన్వెస్టరు వచ్చే సక్సెస్ఫుల్ బిడ్డరు వాడు బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళు వస్తారు. సక్సెస్ఫుల్ బిడ్డర్లు ఎవరైతే వారు మరి రూపాయి పెట్టినప్పుడు దాని మీద ₹10 చూస్తారు. మీకేమైనా ఉచితంగా అక్కడ సర్వీసులు ఉంటాయా? ఉండవు. వాళ్ళు ఏవో నిబంధనలు పెడతారు, షరతులు వర్తిస్తాయి. పేదవాళ్ళకి ఉచిత వైద్యం, వాళ్ళకి ఏదో చెప్తారు, కుటుంబ ఆదాయం సంవత్సరానికి 5,000 మించరాదు, లేదా 10,000 మించ నిబంధనలు వస్తాయి. తర్వాత నిదానంగా వస్తాయి ఇవన్నీ. వైట్ రేషన్ కార్డు అయినా కూడా వాళ్ళు చెల్లించాల్సిన ఫీజులు, యూజర్ ఛార్జెస్, దానికి మొత్తం సెగ్మెంటైజేషన్ అయిపోతాయి. ఇలాంటివన్నీ ఈ ఉపద్రవాలన్నింటినీ నివారించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒక 50% సీట్లు వాటిని ఏది కోటా కింద, మరి ప్రత్యేకమైన కోటా కింద ఒక స్పెషల్ ఫీజు నిర్ణయించి అమ్ముకోవచ్చు, కేటాయించవచ్చు. రేదర్ వీ కెన్ సే లైక్ దట్. ₹21,00,000 ఎంత పెట్టారు. ఆ వచ్చే డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకే పెడతారు. దాని అనుబంధంగా పనిచేస్తారు. అంటే కొన్నాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 5 years 10 years అవి గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా వాటి రెవెన్యూస్ని అవే జనరేట్ చేసుకుంటుంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఈ మెడికల్ కాలేజీలో పేద మధ్యతరగతి విసర్జిత సామాజిక వర్గాలుగా ఉండే వాళ్ళందరికీ అప్రసల్ సెక్షన్స్ అందరికీ రిప్రజెంటేషన్ ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అవే సెక్షన్స్ వాళ్ళకి చక్కటి ఫెసిలిటీస్తో కూడిన వైద్యం అందుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రణాళిక. దాని మేము ₹4,900 కోట్ల మేము మా దగ్గర లేవని చెప్పి వెనక్కి పంపించేయటం ఏంటి? మళ్ళీ ఇప్పుడు వాటికి పిలవటం ఏంటి? ఎవరికి పెట్టబోతున్నారు? సరే, దానికంతా ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. వాటినే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని నిర్ద్వందంగా చెప్పారు. సరే, మొత్తంగా ఏంటో సబ్జెక్టు వైద్యం, ఆరోగ్యం, దీని చుట్టూ తిరుగుతోంది. రాజోలు ఎమ్మెల్యే గారు లేవనెత్తిన అంశం, అయ్యా కాంట్రాక్ట్ పద్ధతిన మీరు నియమించండి, పైసలు మేము చెల్లించుకుంటాం. ఎంత దుస్థితి అండి అది. ఆయన మాటలు విన్నారు, ఇందాక చూశారుగా ఎంత దుస్థితి. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అండి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక గైనకాలజిస్ట్ని మరి నియమించుకోలేని పరిస్థితి. గవర్నమెంట్కి చెప్పి కొన్ని వందల సార్లు రిప్రజెంటేషన్ మాట్లాడారట. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ సత్యకుమార్ యాదవ్ గారు
ఇప్పుడు అక్కడ డాక్టర్ని ఎవరు తీసుకొస్తారు, యంత్రాలను ఎవరు తీసుకొస్తారు? సో జనసేన ఎమ్మెల్యే అంటే మీ గవర్నమెంట్లో వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రజల ఆవేదన వినకపోయినా కనీసం ఆయన ఆవేదన విని అక్కడ గైనకాలజిస్ట్ని పంపిస్తారేమో జనం చూస్తున్నారు. ఏదో ఒకటి తొందరగా తేల్చేయండి.